ఏంలే ఎందుకు బీసీ నినాదం ఇచ్చారు? బీసీ ఓట్ బ్యాంక్ కోసం ఇచ్చారు. కేవలం ఓట్ల కోసం ఇచ్చారు తప్ప ఎవరికీ ఇక్కడ బీసీల మీద ప్రేమ లేదు. ఎవరికీ ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ లేదు. రాజకీయంగా వాళ్ళని వాడుకోవటం మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తా ఉంటాయి. రాజకీయంగా వాళ్ళని వాడుకోవటం మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తా ఉంటాయి. మరి టెక్నికల్‌గా నిలబడదే జీవోలు, గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లులు మరి ఏం చేద్దామని అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి కూర్చోవచ్చుగా. ఏం చేద్దామన్న దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయొచ్చుగా. అఖిలపక్ష సమావేశం పెట్టుకోవచ్చుగా. ఒక పూట ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కోర్టులో ఇబ్బందులు వచ్చినాయి. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం ఏం చేద్దామని చెప్పేసి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకోవచ్చుగా. అన్ని పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాయిగా. మరి ఎందుకు చేయలే? కనీసం బీసీ సంఘాలు కూడా ఎంత డ్రామాలంటే అండి, బీసీ సంఘాలు కూడా వాళ్ళు రాజకీయ పార్టీల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారుగా. ఒక్కసారి బంధుకు పిలుపునిచ్చారు. దాని తర్వాత అసలు బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కాలే. అందరూ కలిసి రాజకీయ పార్టీల ముందు కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు పెట్టాలిగా. పెట్టలే. అందుకని నేను చెప్తున్నా, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అంటే బీసీ సంఘాలు అందరూ కలిసి ప్రజల్ని మోసం చేశారు. ప్రజల్ని మోసం చేయటానికి నాయకులు సిద్ధంగా ఉండి ఎప్పటికప్పుడు ఉంటున్నారు. అందరూ కలిసి ఒకటవుతున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీల్లో రాజకీయ సిద్ధాంతాలు లేవు. ప్రజల్ని మోసం చేయటం, కుర్చీల్లో కూర్చోవటం, సంపాదించుకోవటం. ఆ సంపాదించుకున్న దాంట్లో తృణమో ఫలమో పడేస్తే జనం ఓటేస్తారులే అనేటువంటి ఒక అహంభావం. ఆ పార్టీకి 1,00,00,000 మంది ఇస్తే ఆ రోజుకి ఒక 1000 2000 ఇస్తే జనం ఓటేస్తారులే అనేటువంటి ఒక అహంభావంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనం కూడా అలాగే తయారయ్యాం.